మరణాతండి బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప శాశ్వత కాలం మీకు తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని ఈ దినమందు మనము ధ్యానం చేసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనమును మనం చూసినట్లయితే, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘబిడ్డలైనటువంటి వారికి దేవుని ఆ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకొనుచున్న పిల్లలు ఎంతో ఆసక్తి గలవారై తమ భక్తిని ఇంకనూ అభివృద్ధి పరుచుకుంటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, లేఖనము మనం చూసినప్పుడు మెలకుగా ఉండుడి అనే మొదటి మాట మనకు ఇక్కడ కనబడుతున్నది. ప్రియులారా, మెలకు అనగా జాగ్రత్తకు సూచనగా కనబడుతున్నది. జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలు చేయడంలో కానీ, భక్తిని కాపాడుకోవడంలో కానీ మెలకుగలిగినటువంటి స్థితి దైవభక్తాళికి ఎంతో అవసరమైనది. అశ్రద్ధ అనే నిద్రమత్తును మనం విడిచిపెట్టి శ్రద్ధాశక్తులతో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీవు ఎంత శ్రద్ధాశక్తులు దేవుని విషయంలో చూపిస్తావో అంత అభివృద్ధి సర్వోన్నతుడు ప్రభు మీకు కలగచేయువారై ఉన్నారు. ప్రియులారా, ఆ మాటను బట్టి మనము ఇక్కడ మెలకుగా ఉండవలసిన వారమై ఉన్నాము. మరియు విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని రెండో మాట చెప్తూ ఉన్నారు. ఇక్కడ విశ్వాసము లేనిదే ఏ విషయంలో కూడా మనము దేవుని చిత్తం జరిగించలేము. ఎందుకంటే ఇది కంటికి కనబడని పరలోక సంబంధమైనటువంటి కార్యాలు, పరలోక సంబంధమైనటువంటి మాటలు గనుక మహాపరిశుద్ధుడైన దేవుని యందు భూలోకమందు శరీరధారులమైన మనము విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాము. ఇట్టి విశ్వాసమందు మనము నిలకడ కలిగిన వారిగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, అబ్రహాము గారిలోని విశ్వాసాన్ని చూసినట్లయితే చక్కని నిలకడ గల విశ్వాసం గలవారిగా అబ్రహాము గారు ఉన్నారు. అందుకనే దేవుడు అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, మనందరికీ కూడా అబ్రహాము గారి యొక్క విశ్వాసమే మాదిరిగా ఉండవలసి ఉన్నది నేటి కాలమందు. ప్రియ స్నేహితులారా, అందుకే విశ్వాసం లేనిదే మనమేమి చేయలేము. నాలో విశ్వాసం ఉన్నది అని ఎవరైనా అన్నట్లయితే అట్టి విశ్వాసి క్రియలు కలిగిన వారై ఉండాలి. అంటే దేవుని క్రియలు జరిగించేటటువంటి వారై ఉండవలసిన వారై ఉన్నారు. క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నదని చెప్పుట వ్యర్థము, శూన్యము. ప్రియ సహోదరులారా, అంతేకాకుండా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. అంటే మెలకుగా ఉండవలసిన వారమై ఉన్నాము, విశ్వాసం గలవారమై ఉండవలసి ఉన్నాము. మూడవదిగా పౌరుషము గలవారై ఉండుడి అని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఈ రెండు కలిగిన తర్వాత మూడవది మనము పౌరుషం తెచ్చుకోవాలి దేవుని విషయంలో అంటున్నారు. అంటే ప్రార్థించడానికి, సువార్త ప్రకటించడానికి, దేవుని చిత్తమును అందుకోవడానికి, విశ్వాసంతో బ్రతికేటటువంటి ఈ బ్రతుకులో పౌరుషం గలవారమై ముందుకు సాగాలని సర్వోన్నతుడు ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. తరువాత బలవంతులయుండుడి అనే మరొక 4వ మాట మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ బలము ఆత్మకు చేకూర్చబడాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వింటూ ఉంటే దేవుడు మనకు బలాన్ని ప్రసాదించేవారు ఉన్నారు. అది పరిశుద్ధాత్మ బలము. ప్రియులారా, ఇట్టి 4 విధాలైనటువంటి భాగ్యాలతో మనం ముందుకు సాగుచున్నట్లయితే సర్వోన్నతుడు ప్రభు సదాకాలం మనకు తోడుగా ఉండి, మన బిడ్డలకు తోడుగా ఉండి, మన పొరుగు వారికి తోడుగా ఉండి తన కార్యాలు సఫలీకృతం చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తారు. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు యొక్క రెండవ రాకడ భాగ్యమును సర్వాధికారియగు ప్రభువారు మనకు ప్రసాదిస్తూ ఆ షకీనా మేఘములో మనము ప్రభువును కలుసుకునేటటువంటి ధన్యత త్రిత్వదేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, అట్టి సిద్ధపాటు ఈ లోకంలో ఉండగా అనగా మనము
జీవించిన కాలమందు కలిగిన వారమై వర్ధిల్లాలి. అట్టి భాగ్యము ప్రభు మనకును మన బిడ్డలకును మరి సదాకాలము తోడుగా అనుగ్రహించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, భూమి ఆకాశాన్ని సృష్టించిన ఓ సృష్టికర్తమైన దేవా, నీ పాదాలకు నమస్కారం తండ్రి. నీ చిత్తము మాయందు సిద్ధించులాగును, నీ రూపము, నీ వాక్కు, నీ యొక్క ప్రభు చిత్తం యావత్తూ మాయందు ఫలించులాగును నీవు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలందరిని ప్రభు దీవించి వర్ధల చేయమని, మేలుతో తృప్తిపరచమని, మేఘమెక్కుటకు ప్రభు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.